హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో. సో కూర్గు చిక్కమంగళూరు ట్రిప్ అయిపోయింది ఒక 4 months బ్యాక్. దాని తర్వాత 4 months కొంచెం రెస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత కొత్త ట్రిప్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. అయితే ఈ కొత్త ట్రిప్ ఎక్కడ వెళ్దాము అంటే, సౌత్ ఇండియాలో మాత్రం ఈ ఇన్స్టాగ్రామ్ పేజెస్ రన్ చేసే కంపెనీస్ రన్ చేసే ఆల్మోస్ట్ అన్ని ట్రిప్స్ అయిపోయాయి. కూర్గు చిక్కమంగళూరు వెళ్ళాము, ఊటీ కూనూరు వెళ్ళాము, గోకర్ణ డండీలు వెళ్ళాము. ఇక మిగిలిపోయిందంటే వయనాడ్ కేరళ ఒకటి, దాని తర్వాత పాండిచ్చేరి అదొకటి ఉన్నది, తర్వాత రామేశ్వరం అవి ఉన్నాయి, ఒక 3 ఉన్నాయి అన్నమాట. కాకపోతే కొంచెం ఫిబ్రవరిలో చలి తగ్గింది, కొంచెం ఎండ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సో ఏమనుకున్నానంటే, ఎప్పుడు కూడా సౌత్ ఇండియా టూర్ వేస్తున్నాం కదా, ఒకసారి నార్త్ ఇండియా టూర్ వేద్దామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజెస్ సర్చ్ చేస్తుంటే నాకు చాలా మటుకు వచ్చిన పోస్ట్ ఎక్కడివి అంటే షిమ్లా, మనాలివి. Hello everyone, please subscribe to Uday Reddy Show. థ్యాంక్ యూ మేడం, Please థ్యాంక్ do యూ. that. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with ambition as I hit the beat start doing Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. సో షిమ్లా, మనాలిలో చాలా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి అక్కడ చూడడానికి. రోహతంగ్ పాస్ ఉన్నది, అటల్ టన్నెల్ ఉన్నది, అవన్నీ ఉన్నాయి. అక్కడ మంచు పడుతుంది అని తెలిసిన తర్వాత నేను ఏమనుకున్నానంటే, అక్కడికి వెళ్దాము, షిమ్లా మనాలి వెళ్దాము. నార్త్ ఇండియా ఎప్పుడు ట్రై చేయలే కదా, అక్కడ ఫుడ్ కూడా ట్రై చేయలే కదా, వెళ్దామని చెప్పేసి నేను షిమ్లా మనాలి ట్రిప్ పేజెస్ని సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో దాంట్లో చాలా మటుకు పేజెస్ వచ్చాయి. ఈ ఇన్స్టాగ్రామ్లో మన జనరల్ ఆల్గోరిథం ప్రకారం ఏముంటుందంటే, ఒక్క ట్రిప్ గురించి సెర్చ్ చేసి క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ దానికి సంబంధించిన పేజెస్ అన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి అన్నమాట మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే. అలాగే నేను షిమ్లా మనాలి ట్రిప్ గురించి క్లిక్ చేస్తుంటే దాని తర్వాత అన్ని కంపెనీస్ యొక్క షిమ్లా మనాలి ట్రిప్కి ప్యాకేజెస్ గురించి డీటెయిల్స్ రావడం కంటిన్యూ అయ్యాయి అన్నమాట. సో అలాగే నేను చాలా కంపెనీ పేజెస్ చూశాను, చాలామంది ఆఫర్ చూశాను, అన్నీ కూడా ఫ్రమ్ ఢిల్లీ టు ఢిల్లీ 6,999 లేకపోతే 9,999 అలా ఉన్నాయన్నమాట. నేను చాలా మటు కూడా ఢిల్లీ టు మనాలి ఉన్నాయన్నమాట ప్యాకేజెస్ అన్నీ కూడా. సో నేనేమనుకున్నా అంటే, అక్కడ నుంచి వెళ్తే నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ తగులుతారు, మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి తెలుగు పేజెస్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో చాలా మటుకు తెలుగు పేజెస్ కూడా మనకు ప్యాకేజెస్ ఆఫర్ చేస్తున్నాయి అన్నమాట, ఫ్రమ్ హైదరాబాద్ టు మనాలి. సో మనం హైదరాబాద్ టు ఢిల్లీ వాళ్ళు తీసుకెళ్తారు, అక్కడ నుంచి మళ్ళీ వ్యాన్ అరేంజ్ చేసేసి షిమ్లా, మనాలి, కాసోల్ అవన్నీ తీసుకెళ్తారు అన్నమాట. సో అలా చూస్తుంటే ప్యాకేజెస్ ఎలా ఉన్నాయంటే, హైదరాబాద్ టు మనాలి, షిమ్లా, కాసోల్ వరకు 12,000 to 14,000 మధ్యలో ఉన్నాయన్నమాట. సో అలా సర్చ్ చేస్తుంటే నాకు తెలుగు వాళ్ళే ఒక 3-4 పేజెస్ తగిలాయి. ఆ 3-4 పేజెస్ని టచ్ చేస్తే చాలామంది ఏమన్నారంటే, ఫిబ్రవరిలో అంటే జనరల్గా 1 month బిఫోర్ బుక్ చేస్తే టికెట్ కన్ఫర్మ్ అవుతాయి, 1 month టైం లేకుంటే మాత్రం టికెట్ కన్ఫర్మ్ కాము, ఆర్ఏసీ వస్తుంది అని చెప్పేసరికి నేను ఆర్ఏసీలో అంత లాంగ్ జర్నీ, ఆల్మోస్ట్ ట్రైన్లో అంటే 1 hour జర్నీ. కొందరు ఏం సజెస్ట్ చేశారంటే, ఫ్లైట్లో వెళ్ళొచ్చు మీరు, రిటర్న్ ట్రైన్ టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. వెళ్ళడం అయితే ఫ్లైట్లో వెళ్ళడం అంటే ఫ్లైట్ టికెట్ అరౌండ్ 5,000 ఎక్స్ట్రా ఉండేదన్నమాట, 5,000. సో నేనేమనుకున్నా, దానికి 5,000 పెట్టడం ఎందుకు, మనకి 1,800లో 1,600లో ఇక్కడ థర్డ్ ఏసీ వచ్చేస్తున్నది ట్రైన్లో, సో ఎందుకు ఎక్కువ పెట్టాలని చెప్పేసి నేను అన్నీ సెర్చ్ చేస్తూ అందరి నంబర్స్ కాంటాక్ట్ అయిపోయి వాళ్ళతో వాట్సాప్లో చాట్ చేస్తుంటే నాకు ఫైనల్లీ హోడోగో ట్రావెల్స్ అనే ట్రావెల్స్ కంపెనీ నాకేం చెప్పిందంటే, మీకు యాక్చువల్లీ నేను ఇంకో విషయం ఏంటంటే, నేను February 28 అనుకున్నాను, February 28 రోజు వెళ్దాము, 1 week ట్రావెలింగ్ పీరియడ్ ఉందన్నమాట. సో 1 week వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఏం డౌట్ వచ్చిందంటే, ఆల్రెడీ ఈసారి మంచి చాలా తక్కువ ఉందంట, స్నో పడట్లేదంట మనాలి, షిమ్లాలో. ఆల్మోస్ట్ 4 years నుంచి కొంచెం డిప్రెషన్ ఉందంట, అక్కడ ఏం కూడా మంచు పడట్లేదంట. సో అలాంటిది ఈ ఫిబ్రవరి ఎండింగ్లో వెళ్తే మాత్రం మంచు పడే ఛాన్సే లేదు, ఎక్కడ ఉన్న స్నో ఉంటుందేమో కానీ మంచు మాత్రం ఎక్కడ పడదు అని చెప్పేసి నేను నావిగేట్ చేసి చూశాను అనమాట, ఎక్కడో పడదని చెప్పేసి. సో సడన్లీ February 28 అనుకున్న వాడిని February 8కి ముందుకు ప్రిపోన్ చేసుకున్నాను. సో ప్రిపోన్ చేసుకొని అక్కడ సెర్చ్ చేస్తుంటే హోడోగో ట్రావెల్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు కన్ఫర్మ్ టికెట్ బర్త్ విప్పిస్తాము, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి జస్ట్ 10 days బిఫోర్ ఇంటిమేట్ చేసినా కానీ ఒక 5,000 పేమెంట్ తీసుకున్నారు వాళ్ళు. 5,000 పేమెంట్ అడ్వాన్స్ తీసేసుకొని నాకు కన్ఫర్మ్ ట్రైన్ టికెట్స్ ఫ్రమ్ వరంగల్ టు న్యూ ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్. సో అలాగే రిటర్న్ ఫ్రమ్ హజ్రత్ నిజాముద్దీన్ ఢిల్లీ టు హైదరాబాద్కి కన్ఫర్మ్ టికెట్స్ బుక్ చేశారు. వెళ్ళేటప్పుడు అయితే థర్డ్ ఏసీ బుక్ చేశారు, రిటర్న్లో మాత్రం దురంతో ఎక్స్ప్రెస్
దాని టికెట్ డైనమిక్ ప్రైసింగ్ ఉంటుందన్నమాట. సో దానిది సెకండ్ స్లీపర్ క్లాసే 1800 ఉంది. వెళ్ళేటప్పుడు 1800కి థర్డ్ ఏసీ వస్తే రిటర్న్లో స్లీపర్ క్లాస్కు 1800కి వచ్చేసింది అనమాట. సో అంత కాస్ట్లీ దురంతో ఎక్స్ప్రెస్. సో దురంతో ఎక్స్ప్రెస్ బుక్ చేశారు వాళ్ళు రిటర్న్లో. వెళ్ళేటప్పుడు మాత్రం వరంగల్ నుంచి, ఎందుకంటే వరంగల్ నుంచి అంటే ఈ వరంగల్ నుంచి రూట్ నుంచి వెళ్ళే న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ అనేవి కూడా టికెట్ కన్ఫర్మేషన్ అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తే టికెట్ కన్ఫర్మేషన్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఏం చెప్పారంటే వరంగల్ నుంచి మీరు టికెట్ బుక్ చేస్తాము, మీరు వరంగల్ నుంచి వెళ్ళండి, టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే నేను కూడా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ ఎంత దూరము, వరంగల్ కూడా ఆల్మోస్ట్ అంతే దూరము. సో నేనేమనుకున్నానంటే సరే వరంగల్ నుంచి వెళ్దామని చెప్పేసి స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ఈవినింగ్ ఉంటుందన్నమాట. సో ఫ్రైడే ఈవినింగ్ ఉంటుంది 7 o'clock. సో 7 o'clock వెళ్తే నెక్స్ట్ డే 24 hours జర్నీ ఉంటుంది. నెక్స్ట్ డే 7 o'clock ఈవినింగ్ మనం న్యూఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్కి రీచ్ అయిపోతాం అనమాట. సో ఆ విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను. ఈ టోటల్ ప్యాకేజ్ వచ్చేసి ట్రైన్ వెళ్ళేటప్పుడు థర్డ్ ఏసీ ట్రైన్, రిటర్న్లో స్లీపర్ క్లాస్ ట్రైన్, ప్లస్ 5 nights 4 days, అంటే 4 days మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్, లంచ్ మాత్రం మనం చేసుకోవాలా. ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు కాబట్టి లంచ్ మన చేతిలో ఉంటుంది, వాళ్ళ చేతిలో ఉండదు. ప్లస్ హోటల్ స్టేస్ 4 nights, ప్లస్ టికెట్ ప్రైసెస్ ఎక్కడైతే మనకు ట్రైన్ టికెట్స్ ఉన్నాయో, ప్లస్ వ్యాన్, టెంపో వ్యాన్ అరేంజ్ చేస్తారన్నమాట ఒక 13 to 15 మెంబర్స్కి. సో మనతో పాటు ఇంకో 13 to 15 మెంబర్స్ గ్రూప్ యాడ్ అయిపోతారు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. సో వాళ్ళందరం కలిసి ట్రావెల్ చేస్తాము. కొత్త గ్యాదరింగ్ ఉంటుందన్నమాట. నాకు మీకు తెలుసు కదా, నేను అన్ని ట్రావెలింగ్ అని ఇలానే చేస్తాను, జనరల్ కొత్త గ్యాదరింగ్తోనే వెళ్తుంటాను. సో ఈ విధంగా ఈ ప్యాకేజ్ ఉందన్నమాట. 13,400కి వరంగల్ టు షిమ్లా, మనాలి, కాసోల్ 3 places చూపిస్తామని చెప్పారు వాళ్ళు. షిమ్లా, మనాలి అండ్ కాసోల్ 3 places ఇటర్నరీ వారు ఇచ్చారు. ఆ ఇటర్నరీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను, ఏమేమి వాళ్ళు చూపిస్తాను చెప్పారు అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఈ విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను. టోటల్ ట్రిప్ కాస్ట్ వచ్చేసి 13,400కి నేను ఫైనల్ చేసుకున్నాను వాళ్ళతో. సో ఈ విధంగా ప్లాన్ చేసుకొని నేను ప్రిపేర్ అవుతున్నాను. సో 5 daysకి సంబంధించిన బట్టలన్నీ సదరేసుకున్నాను. సో వరంగల్ వెళ్ళి ఈవినింగ్ 5 o'clock ట్రైన్ ఉన్నది. ఈవినింగ్ 5 o'clock స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. సో 27 hours జర్నీ ఉంటుంది ఆల్మోస్ట్, అది 1 day plus 3 hours. సో ఆ విధంగా ప్లాన్ చేసుకున్న. వెళ్ళిన తర్వాత మాతో పాటు ఇంకో కొందరు వస్తారంట మా ట్రైన్లోనే ఢిల్లీకి వెళ్ళే వాళ్ళు. సో వాళ్ళతో కలిసి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ టీమ్ కోచ్ మనకు పరిచయం అవుతాడు. ఆ టీమ్ కోచ్ మనతో వచ్చి అందరినీ గ్యాదర్ చేసి టెంపో వ్యాన్లో అక్కడ నుంచి ఫస్ట్ మనాలి తీసుకెళ్తాడు అన్నమాట. సో ఇది వాళ్ళు చెప్పిన ప్లాన్. వాళ్ళ ఐటనరీ కూడా నేను మీకు చూపించాను ఇంతకుముందే. సో ఈ విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను. ఎందుకు అంటే మంచు పడుతుంది. ఇంతకుముందే నేను గూగుల్లో సెర్చ్ చేశాను, మంచు పడే ఛాన్స్ ఉందా లేదా మనాలి షిమ్లాలో అని చెప్పేసి. మంచు పడే ఛాన్స్ ఉందంట. అలాగే రీల్స్లో కొన్ని చూశాను, ఇన్స్టా రీల్స్లలో మంచు పడుతుందని తెలిసింది. సో ఇంకా మంచు పడే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఈ షిమ్లా మనాలి టూర్ ప్లాన్ చేసుకున్నాను నార్త్ ఇండియా. ఎందుకంటే కొంచెం హీట్ స్టార్ట్ అయింది ఇక్కడ నిజామాబాద్లో ఫిబ్రవరిలోనే. సో కొంచెం కూల్గా ఉంటుందని చెప్పేసి ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను. సో ఈ ట్రిప్కి బయలుదేరబోతున్నాను. మీరందరూ షిమ్లా, మనాలి, కాసోల్ చూడడానికి రెడీ అయ్యాను అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. సో మీట్ యూ ఇన్ ద ట్రైన్ టు న్యూఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్.